బేసిక్‌గా తను యాటిట్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒంటరే. అవును. 2009 అయినా, 14 అయినా, 19 అయినా. ఆ ఒంటరితనం అన్ని వేళలా కలిసి రాదన్నటువంటిది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. హ్మ్. ఇప్పుడు ఓ రకంగా ప్రజలు పాఠం నేర్పారు. హ్మ్. ఒకటేంటంటే నీకు ఇండివిడ్యువల్‌గా పూర్తి మెజారిటీ ఇస్తే అహంకారంతో ప్రవర్తిస్తున్నావు. హ్మ్. ఇప్పుడు నోరు జారే నాయకుల్ని కంట్రోల్ చేయలేదు. హ్మ్. లైక్ ఇప్పుడు ఒకప్పుడు చింతమనేనో అవును. కొంతమంది నాయకుల టీడీపీ వ్యవహార నాయకులు. శైలితో నచ్చక వీళ్ళకేస్తే ఇక్కడ కొడాలి నానీలు హ్మ్. లేకపోతే అంబటి వంశీ. రాంబాబులు హ్మ్. ఇట్లాంటివి హ్మ్. ఒక తీవ్ర వ్యతిరేకతే వచ్చింది. అవును. అది దాన్ని కంట్రోల్ చేయకపోగా ఎంకరేజ్ చేశారు. హ్మ్. జోగి రమేష్ లాంటి వాళ్ళు అవును. అవును. హ్మ్. ఏదైతే దాయడులకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఈ నెత్తిన పెట్టుకున్నాడు. హ్మ్. అది ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. హ్మ్. రెండో పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా చూస్తే హ్మ్. కూటములు వలన బలపడటం అన్నటువంటిది ఇక్కడ గమనిస్తున్నాం. అంటే 1+1 2 కాదు రాజకీయాల్లో అంటాం. అవును. కానీ ఈ దఫా 2 అయింది చాలా చోట్ల. హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జట్టు కట్టిన తర్వాత ఘన విజయం అయింది. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ఏమనుకుంది, హ్మ్. ఇదివరకు యూపీఏగా ఉన్నప్పుడు బీజేపీ గెలుపు సులభమైంది. హ్మ్. కానీ బీజేపీ గ్రహించింది